ముస్లిం పిల్లలు బాగా చదువుకున్నారంటే దానికి కారణం కేసీఆర్ సర్కారు ఏర్పాటు చేసిన మైనారిటీ గురుకులాలేనని బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ భార్య అయేషా ఫాతిమా అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా తనను నమ్ముకున్న కార్యకర్తలకు ఎప్పుడూ అందుబాటులో ఉండి సేవ చేస్తామంటున్న బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ భార్య అయేషా ఫాతిమాతో మా ప్రతినిధి రవికాంత్ ఫేస్ టు ఫేస్. బోధన్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ జోరందుకుంది. పార్లమెంటరీ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్కు సంపూర్ణ మద్దతు దొరుకుతుంది. ఈ నేపథ్యంలో ఊరు వాడ అంతా కలిసి బాజిరెడ్డి గోవర్ధన్కు సంపూర్ణమైన మెజార్టీతో గెలిపిస్తామని ఈ పార్టీకే ప్రతినిధులుతున్నారు. ఆ రకంగా ఇంటింటా ప్రచారం కొనసాగుతుంది. మన పార్టీ ఇంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తేనే అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది అనే ఆలోచనతో ఇవాళ బోధన్ నియోజకవర్గం వ్యాప్తంగా ఓటర్లున్నారు. బోధన్ నియోజకవర్గంగా విస్తృతమైన పర్యటనలు చేస్తున్నారు బోధన్ నాయకురాలు అయేషా ఫాతిమా గారు, మాజీ ఎమ్మెల్యే షకీల్ వైఫ్ గారు మనతో పాటు ఉన్నారు. ప్రచారం ఏ విధంగా ఉందో ఆమె మాటనే అడిగి తెలుసుకునే ఓ ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఓవరాల్గా ఎట్లుంది బోధన్ పార్లమెంట్ సెగ్మెంట్లో బాజిరెడ్డి మద్దతుపై? నమస్తే. చాలా మంచి ఉంది. ఎందుకు నేను చెప్తున్నా అంటే ఇంటికి పోయి లేకపోతే ఎక్కడైనా నాట్ ఈవెన్ బోధన్లో కానీ ఆర్మూర్ కూడా నేను వెళ్ళినా, నిజామాబాద్ కూడా వెళ్ళినా, కొరట్లో కూడా పోతున్నా. నేను ఎక్కడ పోతే ఎక్కడ జనాలు వచ్చి చెప్తున్నారు మేము మోసం అయిపోయినా, ఎందుకంటే వాళ్ళు చాలా అబద్ధం చెప్పినారు అప్పుడు. అందుకోసం చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చిన నేను అందరికీ. మనం పాత షాప్ నుంచి ఎప్పుడైనా రాషన్ తీసుకుంటున్నాం, కొత్త షాప్ వాళ్ళు ఓపెన్ చేసి ఏం చేస్తారు, వాళ్ళు चोरी का एक नीचे बटन लगा लेते, वेट का लगा लेते नीचे, बाजू वाला 1.5 किलो ज़्यादा दे रहा बोल के सब जने लेडीज़ का क्या रहता, बच जाता ना, कुछ तो भी एक्स्ट्रा आ रहा ना बोल के वो ऐसा चले जाते. उसी तरह से हमारे लेडीज़ को भी भटकाया गया है, झूठ बोला गया है. जैसे शादी मुबारक दे रहे, कौन दे रहे थे? सीएम साहब, हमारे केसीआर साहब ही दे रहे थे. उसी को 1 तोला सोना देते बोल के बोले शादी मुबारक के तो आ रहे नहीं, और 1 तोला भी नहीं आ रहा, बेचारे परेशान हैं. उसी तरह फार्मर्स को भी यही बोले राइतु बंधु, राइतु बीमा, राइतु लोन्स, काफ़ी सारी चीज़ें. इतने झूठ अगर बुक बनाने बैठे तो 420 है पूरे, एक से एक झूठ बोल के लोगों को भटका के वोट ले लिया है. अभी 4 महीने हो गए, कोई काम नहीं कर रहे, तो लोगों को पता चल चुका है कि वही पेंशन आ रहा है जो केसीआर साहब दे रहे हैं, वही चीज़ें आ रही है जो केसीआर साहब ने दिया है. उससे हटके कोई ना नया पेंशन खुला है, ना नया पेंशन खोले हैं, ना सभी लेडीज़ को पेंशन देंगे. किसी जो लेडीज़ को आ रहा है वही पेंशन आ रहा है, जो 2000 आ रहा है वही 2000 आ रहा है, 4000 कर देंगे, सिलेंडर दे देंगे. एक चीज़ दिए, बस दिए है. और वो बस में भी बेचारे औरतें इस तरह से फंस के जा रहे हैं. एक तो घर में लड़ाई झगड़ा हो रहा है, ऊपर से जो पैसे पे करके जा रहा है, चाहे उनका भाई रहने दीजिए, उनका हस्बैंड रहने दीजिए, उनका वालिद रहने दीजिए, वो लोग पैसे पे करके बेचारे खड़ने को जगह नहीं है. तो इस तरह उनको भी परेशानी हो रही है और महिलाओं को भी परेशानी हो रही है. तो ये कहाँ की फ्री बस और कहीं की सर्विस हुई? लोग पुकार ले रहे, चीख ले रहे, बोल रहे कि तकलीफ के सिवा इस गवर्नमेंट में कुछ नहीं दिया. अभी भी धोखा ही दिया, पहले भी धोखा दिया था, अभी भी धोखे से झूठ बोल के हर कोई को उम्मीद और आस रहती है कि 1 रुपया भी कहीं बढ़ के आ रहा है. स्पेशली औरतें क्या रहता है, अभी आपको जैसे मैं एग्जाम्पल बताई, उस तरह 1 रुपया भी बच रहा है तो बाजुक थोड़ी दूर जाके लेने को पसंद करते हैं. तो उसी तरह से औरतों को धोखा, सरासर धोखा दिया गया है. सारे मैं बोलना चाहूँगी कि सारे इंडिया को धोखा दिया जा रहा है अभी भी. लेकिन अब लोगों को समझ में आ गया, 4 महीने में जो गवर्नमेंट कुछ नहीं करी वो आगे भी नहीं करेंगी. तो लोग खुद आगे बढ़ के आ रहे వాళ్ళు వస్తున్నారు. అదే చాలా ముఖ్యం, ఇంపార్టెంట్. ఎందుకంటే పబ్లిక్ చెప్తున్నారు కదా, మేమైతే ఇప్పుడు అయితే కార్ గుర్తుకు ఓటేస్తాం, హమ్ ధోకా ఖాగే బల్కే కనబడుతుంది. రాజకీయ మైలేజ్ కోసం ఇవాళ పార్టీలు మిమ్మల్ని వేధింపే ప్రయత్నం చేస్తున్నారు, రాజకీయ ఎత్తుగడలు చేస్తున్నారు, సెక్షన్స్ మారుస్తున్నారు, ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ కరెక్ట్గా కనబడుతుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి మీరు ఏమని చెప్పబోతున్నారు? ఈ కాన్షియన్స్లో ఉన్నటువంటి ప్రజలకు మీరు ఏమని విజ్ఞప్తి చేయబోతున్నారు? अरे చెప్తున్నా, ఇది 420 बातों में आइए मत आप लोग. 420 लोग 420 ही काम करेंगे, 420 वादे ही करे हैं, 420 काम करेंगे. तो मैं फिर से आप सबसे अदबन गुजारिश करती हूँ, एक बार धोखा खाए हम दूसरी बार धोखा नहीं खाएंगे. जो मेरे साथ हुआ वो आपके बच्चों के साथ ना हो, आपके घर वालों के साथ ना हो. बस मैं यही उम्मीद के साथ, मैं तो दुआ करती हूँ कि दुश्मन के साथ भी ना हो. जिस तरह से ये गवर्नमेंट आए बात, हमारी गवर्नमेंट भी 9.5 साल चली, लेकिन किसी को गैर ज़रूरी किसी को तकलीफ नहीं दी. लेकिन इस गवर्नमेंट के आने के बाद हर किसी को, ना
सिर्फ मेरे बच्चे को यहाँ तक कि हमारे कार्यकर्ताओं को तक रोज़ रोज़ पुलिस स्टेशन बुलाया जा रहा है, रोज़ सारा दिन बिठाया जा रहा है। उनके ऊपर हम ज़रूर एक्शन लेंगे। यहाँ तक कि केसीआर साहब ने खुद 2 वकीलों को रखा है और उनको एक अलग से अमाउंट भी अनाउंस किया है कि जो बच्चे हमारे यानी कि जो हमारे कार्यकर्ताओं को जो भी प्रॉब्लम कर रहा है उनको निकालने के लिए, उनको हर तरीके से सपोर्ट के लिए केसीआर साहब ने एक बहुत बड़ा अच्छा सा स्कीम निकाला है। उसके स्कीम में हम बच्चे, हमारे जितने भी बच्चे हमारे साथ काम कर रहे हैं, जिसको सताया जा रहा है, उनके लिए मैं यही बोलना चाहूँगी कि आपकी माँ, बहन, भाभी आपके साथ खड़ी हुई है। जब तक आके आपके भाई वापस नहीं आ जाए, मैं बता रही हूँ ना, शेर इस वक्त घायल है, जब वापस आ जाएगा, जब अटैक करेगा, जब पता चलेगा। థ్యాంక్ యూ. దానికి నమ్మించడం, మోసం చేయడం, నైవంచన చేయడం ఇవాళ కాంగ్రెస్ నైజంగా మారింది. దాదాపుగా అయితే కేసులు లేకపోతే ఈడీలు అనే చందంగా ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరును సాక్షాత్తు బోధన్ ఎమ్మెల్యే షకీల్ గారి వైఫ్ వివరించడం జరిగింది. ఈ నేపథ్యంలో కాన్స్టిట్యున్సీ నియోజకవర్గంలో ఉన్నటువంటి బాధ్యతాయుతమైన నాయకురాలిగా కష్టాల్లో ఉన్నా కానీ నమ్మిన నాయకుడి కోసం పనిచేయాల్సిన కనీస బాధ్యత కాబట్టి ఎలాంటి కష్టమైనా ఒడిదుడుకులను ఎదుర్కోవడానికి కేసీఆర్ లాంటి బలం మాకుంది. సంపూర్ణమైన మద్దతు దొరుకుతుంది. ప్రజల ఆదరణ చేరువయ్యాము. దాదాపుగా ఎక్కడైతే పొడగొట్టుకున్నామో అక్కడనే నిలుక్కునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి బోధన్ నుంచి అత్యధికంగా భారీ మెజార్టీ బాజిరెడ్డి గోవర్ధన్కి కట్టబెట్టి ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టుకుంటాం, గెలిపించుకుంటామని షకీల్ గారి వైఫ్ ఆయేషా గారు అంటున్నారు. శ్రీకాంత్తో కలిసి రవీందర్, టీ న్యూస్, బోధన్ నియోజకవర్గం, నిజామాబాద్ జిల్లా.